అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చిన ఫలితాలను బట్టి ప్రజా తీర్పుని శిరసావహిస్తూ టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నేను జగనన్న సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని, నందిగామ మండలంలో ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయాలని, అలాగే 4,361 కోట్ల రూపాయలతో మూలపేట పోర్టును కూడా తీసుకురావటం జరిగింది. అది కూడా వీలైనంత త్వరలో ప్రజలకు అంకితం చేయాలని, సంక్షేమం ద్వారా 4 మండలాల్లో కూడా 1,600 కోట్ల రూపాయలు అందిస్తూ మాకు తోచిన విధంగా నేను చేశాను, సేవ చేయగలిగాను. జగనన్న సహకారంతో ఇవన్నీ చేయగలిగాను. కానీ ఈరోజు వచ్చినటువంటి ఫలితాల్లో నేను ఓడిపోయినప్పటికి కూడా ప్రజల పట్ల ఎల్లప్పుడూ పోరాడినటువంటి ప్రజలతో మమేకం అవుతూ నాకు 24 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో 17 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించాను. కానీ ఈ 5 ఏళ్ళు అధికారం చూసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరిణామాలను బట్టి కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజల సమస్యల పట్ల, ప్రజలకు వచ్చే ప్రతి ఇబ్బంది పట్ల ఎప్పటిలాగే నేను ఉంటానని, మరి ఈ ఎన్నికలో నాకు సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రజలకు ఏ సమస్య ఉన్నా సరే, కార్యకర్తకి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడూ ఉంటాడని తెలియజేస్తూ నమస్కారం.